అన్నా. ఓకే అన్న. తప్పకుండా. ల్యాండ్ అయిన తర్వాత చెయ్యి ఒకసారి. సరే అన్న. ఓకే అన్న. బాయ్. బాయ్. స్విట్జర్లాండా? స్వీడన్. ఓహ్! స్వీడన్ కాల్. అన్న స్వీడన్‌లో ఉంటాడు. నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నానురా తమ్మి, ఏం చేస్తున్నావు? మా కజిన్. ఓహ్! నైస్. 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 యాహ్! నైస్. ఎంత ఈజీ అయిపోయింది కదా మోడర్న్ కమ్యూనికేషన్. దేర్ వాస్ అ టైమ్ వెన్ ఓన్లీ అ మిస్డ్ కాల్, జస్ట్ వన్ మిస్డ్ కాల్, ఇట్ హ్యాడ్ సో మచ్ మీనింగ్ ఇన్ ఇట్. ఇట్ మెంట్ సో మచ్, రైట్? కరెక్ట్. You could convey so much in just one missed call. Correct. Like, I'm safe, call me, I just thought of you అని చెప్పడానికి ఒక్క మిస్డ్ కాల్, వన్ స్మాల్ థింగ్ అండ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ విత్ జస్ట్ వన్ two people with just one missed call, which meant a lot of things, you know, without spending a single rupee. ఇప్పుడేమో వీడియో కాల్స్ కూడా ఎక్కడ ఆల్ అక్రాస్ ద వరల్డ్ వీఆర్ డూయింగ్ వీడియో కాల్స్. అవును. అప్పుడు ఎంత మాట్లాడితే అంత కట్ అయ్యేది మొబైల్స్లో. కోర్స్ అదే, అందుకనే మిస్డ్ కాల్స్ వితౌట్ స్పెండింగ్ ఈవెన్ 1 రూపీ. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో మెసేజ్ కాదు, ఇట్స్ ఓన్లీ అ మిస్డ్ కాల్. ఆ ఒక్క రింగ్ తెలియజేస్తుంది. మన వాట్సాప్ ఎమోజీస్ కానీ, టైపింగ్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు జనరల్ టెక్స్టింగ్ చేసే ఇండికేటర్స్ కానీ, అవి కూడా అంత బాగా చెప్పలేవేమో ఆ మిస్డ్ కాల్ చెప్పేది. కరెక్ట్. యాక్చువల్లీ నాకు కూడా కొన్ని అలా గుర్తొస్తున్నాయి. సో థింకింగ్ ఆఫ్ దీస్ కాల్స్ అండ్ హౌ ఈజీ కమ్యూనికేషన్ అండ్ ఆల్ హ్యాస్ బికమ్ కదా, నాకు గుర్తొస్తుంది. వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఐ ఆల్సో యూస్ టు పర్స్యూ ఫ్రెంచ్ అనమాట. ఫ్రెంచ్ చదివేదాన్ని, CIFL అప్పట్లో, ఇప్పుడు ఈఫ్లూ అది. సో ఐ యూస్ టు హ్యావ్ అ ఫ్రెండ్, షీ యూస్ టు స్టే ఇన్ అ హాస్టల్. నాకంటే కొంచెం పెద్దది, డిగ్రీ చదువుతూ ఉండేది మైక్రోబయాలజీ. హాస్టల్లో రూల్స్ అప్పట్లో బాయ్స్కి గర్ల్స్కి అని లేదు, అందరికీ సమానమైన రూల్సే. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు మీట్ అ గర్ల్, ఒక సర్టన్ టైం తర్వాత యూ కాంట్ మీట్, ఆర్ సర్టన్ టైం తర్వాత యూ కాంట్ యూస్ ద ఫోన్ ఆర్ వాట్ ఎవర్. ఎట్లా ఉండేదంటే వీ వర్ సో క్లోజ్. ఇన్ కాలేజ్ దేర్ వర్ నో టెక్స్ట్, డైరెక్ట్ మెసేజెస్ కానీ టెక్స్ట్లు కానీ, there was nothing apatlo. It was just a wired phone that was always there. That was the entire language we used to have. Either a horn with we used to drive a sunny horn gani, దూరంగా ఉంటే, నేను ఇంట్లో ఉంటే అది హాస్టల్లో ఉంటే కనుక ఇట్ వాజ్ అ మిస్డ్ కాల్. సో 1 రింగ్ అంటే, ఒక్కసారి నేను రింగ్ ఇచ్చి ఆపేశాను అంటే వాళ్ళకి ఫ్లోర్కి ఒక ఫోన్ ఉండేది. సో ఒక్క రింగ్ ఇచ్చి ఆపేశాను అంటే దానికి టైం తెలుసు, మ్యాచ్ చేసుకునేది. దట్ మీన్స్ ఐఎమ్ వెయిటింగ్ అవుట్ సైడ్ హర్ హాస్టల్. 2 రింగ్స్ ఇచ్చి ఆపేశాను అంటే నేను అక్కడ చుట్టుపక్కల్లో లేను, బట్ ఇట్స్ అ మెసేజ్ దట్ కాల్ మీ ఆఫ్టర్ యువర్ వార్డెన్ స్లీప్స్. బాగుంది. And the best part was always, doesn't need an outcome అనమాట. దట్ ఈస్ 3 రింగ్స్. బెస్ట్ పార్ట్ అది. 3 రింగ్స్ ఇచ్చాను అంటే నా దగ్గర బ్యాలెన్స్ లేదు, బట్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యూ. ఏం చేస్తున్నావో ఈ టైంలో అంతే, జస్ట్ ఐ థాట్ ఆఫ్ యూ, ఐ వాంటెడ్ టు సే హాయ్. బాగుంది. అంటే ఇవి ఏ సెట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్కి వాళ్ళ కోడ్లు వాళ్ళకు ఉంటాయేమో అయితే. కరెక్ట్. అండ్ వి నెవర్ ప్లాన్డ్ ఇట్. ఇట్ బికేమ్ అవర్ అన్స్పోకెన్ సిస్టమ్. అట్లా అయిపోయింది అది మాకు. మా కమ్యూనికేషన్ సిస్టమ్ అట్లా అయిపోయింది. సో ఇయర్స్ లేటర్ we moved on, we moved cities. She moved, she got married, I got married, we had kids, life kept moving. One day I saw her profile on Facebook and I found her. We lost touch actually. So I found her on Facebook anamata. I sent her a friend request and తర్వాత నేను I think I told in one of the episodes that రీసెంట్లీ మా అమ్మ నాకు ట్రంక్ పెట్టిచ్చింది. అందులో నా డైరీస్ అవన్నీ ఉన్నాయి. అవును. అందులో అప్పట్లో నేను మెయింటైన్ చేసిన టెలిఫోన్ బుక్ ఉండింది. అందులో దాని నంబర్ ఉండింది. సో ఆఫ్టర్ ఫైండింగ్ హర్ ఆన్ ఫేస్బుక్, ఆల్ దోస్ మెమరీస్ ఫ్లాష్డ్ బ్యాక్. అండ్ ఆ టెలిఫోన్ బుక్ వెళ్ళి ఫస్ట్ ఓపెన్ చేస్తే దాని నంబర్ ఉంది అందులో. యు నో వాట్ ఐ డిడ్? ఐ డైల్డ్ ద నంబర్, గేవ్ అ మిస్డ్ కాల్, just for the fun of it. That one single ring, she did not call back or she did not message on that number. I don't know whether that number belongs to her still or not, because she moved cities. But that tiny ring, it acted like a bridge to a whole chapter of my life that was. Right? It actually, a bridge
ఇట్ సమ్‌హౌ ఐ ఫెల్ట్ జస్ట్ దట్ వన్ రింగ్ వాస్ ఎనఫ్. కాల్ బ్యాక్ కూడా రాలేదా ఆ నంబర్ నుంచి? రాలేదు. వేరే వాళ్ళు ఎవరైనా వాడుతున్నారేమో. వాళ్ళు ఎవ ఇగ్నోర్ కొట్టుంటారు. ఇగ్నోర్ కొట్టుంటారు. అన్నోన్ నంబర్ జస్ట్ లైక్ దిస్ అని. హ్మ్. అదే మనం అనుకోండి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మనకి టెన్షన్, ఎవరు చేశారో అని కాల్ బ్యాక్ చేసేస్తాం. ఈ మధ్యన చేయడం మానేశాను. హ్మ్. చిన్నప్పుడు గుర్తొస్తుందనమాట. ఫోన్లు లేని టైంలో అగ్గిపెట్టెలు ఉండేవి కదా! ఒక 30, 40 మీటర్స్ వరకు దూరంలో నుంచుని మాట్లాడుకోవాలంటే ఎలా అని చెప్పి అనుకున్నప్పుడు, అదే అందరూ చేసుకునేదే ఇది. హ్మ్. 2 అగ్గిపెట్టెలు తీసుకొని, ఒక పొడుగాటి దారం తీసుకొని, ఆ దారానికి ఒక పుల్ల కట్టి, ఇటువైపు, అటువైపు అగ్గిపెట్టెలు 2 అగ్గిపెట్టెల్లో గుచ్చి, కరెక్ట్. అదర్ సైడ్ ఆఫ్ అగ్గిపెట్టెకి హోల్స్ చేసి, ఇలా చెవి దగ్గర పెట్టుకొని అవతల మనిషి మాట్లాడితే మనకు వినిపిస్తుంది. అది కొంచెం గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా లాగి గట్టిగా పట్టుకుంటే లాగి దాంట్లో పట్టుకోవాలి. వైబ్రేషన్స్ ఒస్తాయి. ఆ! ఎగ్జాక్ట్‌లీ. నాకది గుర్తొస్తుంది. ఎంత ఫ్రీగా మాట్లాడుకునేవాళ్ళం సరదాగా అని జెప్పి. ఎంత ఫన్ కదా! ఉండేది. చిన్నప్పుడు అగ్గిపెట్టె టెలిఫోన్. కరెక్ట్. వి కరెక్ట్. యూజ్డ్ టు ఈవెన్ డూ దిస్ నో, పైప్‌కి ఒక సైడ్ పెట్టుకొని అని ఊదితే అవును. చెవులో పెట్టుకుని. అవును. ఆ చిన్నప్పుడు ఇమిటేటింగ్ టెలిఫోన్స్ అండ్ ఆల్ దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. టెలిఫోన్స్ వచ్చాక హౌ డిడ్ వి డూ దట్ కమ్యూనికేషన్, అండ్ ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ ఎట్లా మారిపోయింది. ఇట్స్ బికమ్ సో ఈజీ, అవును. రైట్? నాకు కూడా ఇలాగే మిస్డ్ కాల్ స్టోరీ లాంటిదే. హాస్టల్‌లో ఉన్నప్పుడు అప్పట్లో ఇంకా మొబైల్స్ రాలేదు చదువుకునే టైంలో. ఆహ్, ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉండేవాడిని. వేరే సిటీకెళ్ళి చదువుకున్నాను. అప్పుడు ఇంట్లోంచి కాలొచ్చేది. హాస్టల్ ఉండేది 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేవాడిని. అది మధ్యలో ఉండేది ఆ ఫోను. ఆ వార్డెన్ రూమ్ ఉండేది. మన ఎక్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు ఉండేవారు కదా! అలాగే ఉండేవారు ఆయన పెద్దాయన. ఓహ్! వావ్! ఆ! హాయ్ నటరాజ్ అని చాలా ఎఫెక్షనేట్‌గా మాట్లాడేవారు పెద్దాయన. ఎందుకో ఆ పెద్దాయన్ని తీసుకొచ్చి పెట్టారు అక్కడ హాస్టల్‌లో. సో, అది రింగ్ అవుతుంటే మొత్తం హాస్టల్‌లో ఉన్న రూమ్స్ అన్నీ బాగా అన్నిటికి వినిపించేది ఆ రింగ్. ఎవరిదో ఫోన్ అనుకునేవాడిని. ఆయన ఆ ప్లేస్ నుంచి ఆ రింగ్ అయిన వెంటనే అక్కడి నుంచి నటరాజ్ అని పిలిచేవారు. పరిగెత్తుకుంటూ కిందకి దిగి పరుగు పరుగున వెళ్ళేవాడిని. మా నాన్న కాల్ చేసేవారు. నాన్న, అమ్మ ల్యాండ్‌లైన్ నుంచి. కొంతసేపు మాట్లాడేవాడిని. అంటే ఆ మిస్డ్ కాల్స్ తర్వాత అప్పుడు మిస్డ్ కాల్స్ గురించి నాకు గుర్తులేదు కానీ, మేబీ ల్యాండ్‌లైన్ వల్ల మొబైల్స్ వచ్చిన తర్వాత, మా నాన్నకి స్మార్ట్ ఫోన్ కొనిచ్చిన తర్వాత, రాత్రి 9:30, 10 ఆ టైంకి పడుకునే ముందు మిస్డ్ కాల్ ఇచ్చేవారు. ఎందుకంటే పడుకుంటే నేను డిస్టర్బ్ అవ్వకూడదని. అయ్యో! సో ఆ! స్వీట్. అప్పుడు నేను మెలకువగా ఉంటే కాల్ బ్యాక్ చేసేవాడిని. ఆ! హ్మ్. సో, తర్వాత నార్మల్ కాల్ అయిపోయి వాట్సాప్ వీడియో కాల్ వచ్చిన కొత్తల్లో అస్తమానం ఎక్కువ సార్లు వాట్సాప్ వీడియో కాలే చేసేవారు. అది అలవాటయిపోయింది. అంటే కాల్ అంటే ఇంక వాట్సాప్ వీడియో కాల్. తర్వాత స్లోలీ అది తగ్గింది. బట్ మిస్డ్ కాల్ అంటే అది గుర్తొచ్చింది. నేను కూడా అంతే. రాత్రి నాన్న పడుకున్నారేమో అనుకుని ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పి ఒక కాల్ చేసేవాడిని. కాలొచ్చేది. చాలా సార్లు లేట్ నైట్ పడుకునేవారు నాన్న. ఓకే. నేనింకా పడుకోలేదు అని చెప్పాలి. వెంటనే కాలొచ్చిందంటే ఓకే. పడుకోలేదు. ఒకవేళ పడుకుండిపోతే తర్వాత రోజు పొద్దున్నే కాల్ చూసుకొని, నాన్న కాల్ చేశారు. నేను పడుకున్నాను. ఓకే. హి వాంటెడ్ టు చెక్. నేను తిన్నానా? పడుకున్నానా? ఇప్పటికి కూడా మా అమ్మ అదే చేస్తుంది. బయట ఎక్కడికైనా వేరే ఊరికెళ్ళినప్పుడు, పని మీద అది వెళ్ళినప్పుడు, మా అమ్మ ఇక్కడ నాతో ఉన్నప్పుడు కూడా తిన్నావా? లేదా? చెక్ చేయడానికి చేస్తుంది. ఒకసారే చేస్తుంది. ఆ ఒక్కసారి నేను ఎత్తలేదంటే మళ్ళీ చేయదింక. చాలామంది కాల్స్ ఎత్తేదాకా చేస్తూ ఉంటారేంటో. అంటే కాల్ ఎత్తట్లేదనుకుంటారు గానీ, నాకదే ఆశ్చర్యం వేస్తుంది. ఓకే. కాల్ చేశాము. ఒకసారి కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే, ఏదో బిజీలో ఉన్నట్టు. పదే పదే చేయకూడదు. ఆహ్, ఒక టెక్స్ట్ చేయాలి అర్జెంట్ అయితే. అర్జెంట్ కాకపోతే, అర్జెంట్ కాదు అని కూడా చెప్పాలి. కొంతమంది టెక్స్ట్ అంటే గుర్తొచ్చింది. హాయ్ అని పెట్టి వదిలేస్తారు. హాయ్ అని పెట్టారు. వెంటనే రెస్పాండ్ అవుతామా? 2, 3 గంటల తర్వాత కానీ రెస్పాన్స్ రాదు మళ్ళీ. ఎందుకు హాయ్ పెట్టారో తెలీదు. అంటే ఈలోపు మనం ఆలోచిస్తూ ఉండాలనమాట. ఇవన్నీ కాదని చెప్పి మొత్తం అన్నీ వదిలేసాను నేనైతే. హాయ్ అని పెట్టారు. ఏమన్నా అవసరమైతే చక్కగా దిస్ ఈజ్ మై నీడ్ అని చెప్పి మెసేజ్ చేస్తారు కదా! అంతే. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళింది కదా! కాదు. అంటే యాహ్! ఆఫ్ కోర్స్. ఇప్పుడు కమ్యూనికేషన్ ఇన్ని రకాలుగా ఉన్నా గూడా, అప్పట్లో ఒక్క మిస్డ్ కాల్, కరెక్ట్. ఇట్ ఇట్ జస్ట్ 1 మిస్డ్ కాల్ అండి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే.
హాయ్ అని చెప్తారు, లేకపోతే వీడియో కాల్స్ చేస్తారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అప్పట్లో ఇట్ వాజ్ ఓన్లీ 1 మిస్డ్ కాల్. ఇస్ ఇట్ 1 రింగ్, 2 రింగ్స్ ఆర్ 3 రింగ్స్? మీ నాన్నగారు చేసినా, మీ అమ్మగారు చేసినా, రాత్రి 10కి 1 రింగ్ వచ్చి ఆగిపోయింది అంటే నాన్న ఈజ్ రెస్టింగ్ ఆర్ హీ ఈజ్ మేకింగ్, హీస్ అష్యూరింగ్ దట్ ఐఎమ్ సేఫ్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఫైన్ ఫర్ ద డే అండ్ హీస్ రెస్టింగ్. ఇంకా రాత్రి పడుకోబోతూ ఫోన్ చేశారు అనేది అదొక నార్మ్ అయిపోయింది. సో దట్ కైండ్ ఆఫ్ erstwhile కమ్యూనికేషన్ స్టిల్ హోల్డ్ సో వెల్ ఇన్ టు అవర్ హార్ట్స్ చాలా క్రేజీగా ఉంటుంది కదా ఇది ఆలోచిస్తే. కదా. ఒక్క మిస్డ్ కాల్ ఎంత పారాగ్రాఫ్ చెప్పినంత ఎమోషన్ని క్యారీ చేయడం. కదా. యాహ్! ఈ మధ్యన మనకి ఇప్పుడున్న కమ్యూనికేషన్‌లో ఇందాక మనం అనుకున్నట్టు వీడియో కాల్స్, మెసేజ్ సీన్, డబుల్ టిక్ ఆర్ సంబడీ ఈజ్ టైపింగ్ అన్ ఆన్సర్ ఆర్ టైపింగ్ అని రావడం. హ్మ్. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు స్టిల్ వెన్ వి కంపేర్ ఇట్ టు దట్ 1 మిస్డ్ కాల్, ఆల్ దీస్ థింగ్స్ ఫీల్ ఎంప్టీ. కరెక్ట్. మేబీ అప్పుడు ఎక్స్‌ప్రెషన్ తక్కువైనా ఫీలింగ్ చాలా ఎక్కువ. ఎమోషన్. యాస్ ఐ సెడ్ ఎర్లియర్. కరెక్ట్. యాహ్! మనకంత లాంగ్ మెసేజెస్ అవసరం ఉండేది కాదేమో. ఆల్ వి జస్ట్ నీడెడ్ వాస్ దట్ వన్ సౌండ్, దట్ టైనీ మెసేజ్ అండ్ a tiny assurance that I'm there for you from just 1 missed call. మా డాడీ చాలా అలా చేసేవారు. మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడు. అంటే బిజీలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదని. అది పేరెంట్స్‌కే 4 అర్థమవుతుందేమో. o'clock అవ్వగానే ఎవ్రీడే at 4 o'clock he used to call. ఫస్ట్ he used to give a missed call. ఆఫీస్‌లో ఉంటామో, మీటింగ్‌లో ఉంటామో, వాటెవర్. And as soon as I call back, he'd say, "Shyam ko kya kar rahe re?" So, and I know that he would say that if I call back. But still, that 1 missed call would always give me that sound, "Shyam ko kya kar rahe re?" బావుంది. అండ్ ఎస్పెషల్లీ అమ్మా, నాన్నతోనే ఇలా అవుతుంది. మిగతా వాళ్ళందరూ అంటే 2, 3 సార్లు కాల్ చేస్తారు మనం కట్ చేసేదాకా. అమ్మా, నాన్న మాత్రమే మిస్డ్ కాల్ ఇచ్చి వాడు కాల్ బ్యాక్ చేస్తాడులే అని వదిలేస్తారు. అని వదిలేస్తారు. సో లైక్ ఐ సెడ్, జస్ట్ దట్ 1 మిస్డ్ కాల్, దట్ 1 సౌండ్, దట్ టైనీ సౌండ్ వాస్ ద అష్యూరెన్స్ ఫర్ అస్. రింగ్కి మధ్యలో నెక్స్ట్ రింగ్ వస్తుందా, ఇది ఒకటే రింగా అని ఆలోచించుకునేవాళ్ళం మనం. వెయిట్ చేసేవాళ్ళం, ఆ సైలెన్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళం, నెక్స్ట్ రింగ్ వస్తుందా లేదా అని. సో వీ యూస్ టు లిసన్. ఒక్కసారి మోగగానే వీ యూస్ టు వెయిట్ ఫర్ ఇట్ టు రింగ్ అగైన్ అండ్ వీ యూస్ టు లిసన్ టు ద సైలెన్స్. మనం ఆ రింగ్‌కి మధ్యలో ఉన్న ఆ సైలెన్స్‌ని కూడా వినేవాళ్ళమేమో. కదా. యాహ్! అదే అనిపిస్తుంది. కరెక్ట్. ఒకసారి వచ్చి ఆగిపోతే ఓకే. తెలుసు అమ్మ గాని, నాన్న గాని అవుతుంది. అది రెండో రింగ్ అవుతోందా లేదా? రెండో రింగ్ వచ్చి ఆగిపోయిందంటే వేరే వాళ్ళేమో. మేబీ మన మైండ్‌లో ఓకే. ఎప్పుడు 2 రింగులు చేసి ఆపేస్తారు. ఎవరైతే ఆపేస్తారో వాళ్ళేమో అలా అనిపించేది. అందుకనే మా ఇంట్లో కూడా ఒక నార్మ్ ఉండేది. ఫోన్ రింగ్ అయిన వెంటనే ఎత్తేవాళ్ళం కాదు. వీ యూస్ టు వెయిట్ అండ్ సీ. దేర్ యూస్ టు బీ అ టైమ్ వెన్ వీ యూస్ టు గెట్ సింగిల్ రింగ్ మిస్డ్ కాల్స్ 10 times. సింగిల్ రింగ్ మిస్డ్ కాల్. ఓహ్! దట్ ఈస్ అగైన్ మై ఫ్రెండ్ దట్ ఐ టోల్డ్ యూ అబౌట్. షీ వుడ్ కాల్ అనమాట. అట్లా నేను ఉన్నానా లేదా తెలియదు కదా. అందుకనే అనిపిస్తుంది whole family was tied together in those small gestures, small tiny sounds. తీరా ఇంత వచ్చి చూస్తే we have upgraded our phones, but somewhere we have downgraded our warmth. కరెక్ట్. ఎంత పెద్ద మెసేజ్ పంపించినా అవతల వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కూడా కొన్నిసార్లు. ట్రై ఎ స్మాల్ జెస్చర్, ఎ మిస్డ్ కాల్ ఆర్ ఎ టైనీ నోట్, ఒక చిన్న నోట్. Or something simple, honest and human. Yeah, let it ring once.